హలో ఎవ్రీవన్. ఏపీ ఎంసెట్ ఎంపీసీ స్టూడెంట్స్కి గుడ్ న్యూస్ అండి. స్పెషల్ ఫేజ్ కౌన్సిలింగ్కి సంబంధించి షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది. సో చాలా వరకు సీట్స్ మిగిలిపోయాయి కాబట్టి చాలామంది స్టూడెంట్స్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కండక్ట్ చేయాలని ఫైట్ చేశారు. సో దానికి అనుగుణంగానే మనకి డేట్స్ షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది. ఎవరెవరు పార్టిసిపేట్ చేయొచ్చు అనేది, అలాగే ఇంపార్టెంట్ డేట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. సో మీకు సీట్ రావాలి కంపల్సరీ అనుకుంటే కౌన్సిలింగ్కి సంబంధించి కంప్లీట్ గైడెన్స్లో జాయిన్ అవ్వచ్చు. డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, అక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక్కడ రిజిస్ట్రేషన్కి సంబంధించి అంటే ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే, సెకండ్ ఫేజ్లో ఎవరైతే పార్టిసిపేట్ చేయలేదో, రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళు ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి 19th నుంచి 21st వరకు ఛాన్స్ ఇచ్చారు. అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ కాని వాళ్ళకి సంబంధించి మీకు 22nd వరకు ఛాన్స్ ఉంది. అంటే ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయకుండా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ కాని వాళ్ళకి 22nd వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. సో వెబ్ ఆప్షన్స్ 20 నుంచి 22nd వరకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు. సో ఈ వెబ్ ఆప్షన్స్కి ఎవరెవరు ఎలిజిబుల్ అని అంటే, ఫస్ట్ ఫేజ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చి జాయిన్ అయిన వాళ్ళు, సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చి జాయిన్ అయిన వాళ్ళు, ప్రతి ఒక్కరు అంటే కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ చేసి పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు కౌన్సిలింగ్లో, సో ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు ఈ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చు. సో ఇది 22nd వరకు ఛాన్స్ ఉంది. వెబ్ ఆప్షన్స్ చేంజ్ వచ్చేసి 23rd ఆగస్ట్ వరకు, అలాగే సీట్ అలాట్మెంట్స్ 26th ఆగస్ట్. సో సెల్ఫ్ రిపోర్టింగ్ వచ్చేసి 26 నుంచి 30 వరకు ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది స్పెషల్ ఫేజ్కి సంబంధించి ఎవరైతే మీ ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి వెంటనే ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి.